అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు అన్ని టిఫిన్స్లోకి యూజ్ అయ్యే స్వీట్ చట్నీ పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పల్లి నూనె పచ్చళ్ళకి పల్లి నూనె అయితే బాగుంటుంది, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లో కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇవి మెంతులు వేగినాయండి. అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. మనం ఎంత ఘాటు తినగలిగితే అంత వేసుకోవచ్చండి. అట్లనే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని పండినాయండి, అన్నీ వేసేసుకున్నా. ఈ చట్నీ కోసమే కాబట్టి ఏం కాదండి. వీటన్నిటిని చక్కగా కలుపుకొని మగ్గించుకుందామండి. మనం ఏ టిఫిన్లోకైనా సైడ్కి అల్లం చట్నీ చేసుకుంటాం కదండి. ఇది అదే ఇప్పుడు గ్రీన్ మిర్చి చాలా ఉన్నాయని వీటితో చేస్తున్నాను. మనం ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 days వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాము. ఇవి వేడికి పచ్చిమిర్చి చిటపట్లాడతాయి కాబట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి నిదానంగా మగ్గించుకుందాము. ఇవి ఒక్కసారి కలుపుకున్నామండి. దాదాపు మగ్గినవి, బాగా ఫ్రై అవ్వక్కర్లేదు. అవో పేలుతున్నాయి టపటపామని, అందుకని కొంచెం మూత పెట్టి ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఉండనిద్దాము. ఇవి తీసేస్తున్నానండి, అయిపోయింది. వీటినన్నిటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి ఇప్పుడు ఈ స్వీట్ చట్నీలోకి కొన్ని పల్లీలు మన ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. అయితే నేను కొంచెం చిక్కగా ఉండటానికి, విడివిడిగా లేకుండా కంబైన్డ్గా ఉండటానికి వేస్తున్నాను. కొన్ని నువ్వులు వేయించుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది పేస్ట్ చేసినప్పుడు మంచిగా ఉంటుందని వేయిస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వట్టి పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. చిటపట్లాడుతున్నాయండి, ఇక తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు వేగినవి దీంట్లో వేసుకున్నాం కదా, ఈ మిర్చి కూడా దీంట్లో వేసుకున్నాము. వేయించుకున్నవన్నీ అన్నీ దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి. మనకి ఎంత అవసరమో అంత చూసి వేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందు వేసానండి కొంచెం, అందుకనే కొంచెమే వేస్తున్నాను, తగ్గుతుందేమో అని. మిర్చి కారాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. అలానే మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత తింటే అంత స్వీట్ వేసుకోవచ్చండి. దీని పేరే స్వీట్ చట్నీ కాబట్టి మనం తినేదాన్ని బట్టి, స్వీట్ చట్నీ అని బాగా స్వీట్ పోసేయకుండా మనం ఎంత తింటామో ఈ పచ్చిమిర్చి కారానికి బట్టి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. అట్లానే తగినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు వేస్తే ఈవెన్గా కలుస్తుంది కదా, తగినంత సాల్ట్ వేసుకున్నాను. అట్లనే కొన్ని వాటర్ వేడి చేసుకున్నామండి. ఎందుకంటే మనం పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు పూర్తిగా చన్నీళ్ళు పోయకుండా కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే పచ్చడి మనం నిలవ కూడా ఉంచుకుంటాం. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికి కూడా కొద్దిగా వేడి నీళ్ళు వాడితే బాగుంటుంది, మరీ చల్లటివి పోయకుండా. అందుకనే వేడి పెట్టుకుంటున్నాను. నీళ్లు వేడయ్యే లోపల ఇది ఒకసారి గ్రైండ్ చేద్దామండి. అవసరమైతేనే పోసుకోవాలి. అవన్నీ వేడి చేస్తున్నంత మాత్రాన అన్నీ పడతాయి అని కాదు, కాకుంటే మనకి తగ్గట్టు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకొస్తా ఒకసారి. ఇవి మిర్చి బాగానే ఘాటు ఉన్నాయండి కాబట్టి ఇంకొంచెం పులుపు తీపి యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇది ధనియాల పొడి అండి, కొంచెం వేసుకుంటున్నా, ఫ్లేవర్ బాగుంటుంది అల్లం చట్నీ స్వీట్ చట్నీలోకి.
అట్లనే ఏమేమి తక్కువైనాయో కొంచెం సాల్టు, వాటరు అన్నీ పోసి ఒకసారి గ్రైండ్ చేసి చూసుకొని మళ్ళీ ఏమన్నా తక్కువైతే పోసుకుందామండి. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. పలచగా కావాలంటే అది మన ఇష్టం అండి, కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది రిజర్వ్లో పెట్టుకుంటా కాబట్టి, ఫ్రిడ్జ్లో పెడతా కాబట్టి ఎక్కువ శాతం లోపల పెట్టేసి కొంచెంలో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా. అయితే దీనికి పోపు అది ఏం అవసరం లేదు, కావాలంటే మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఇట్లా అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే నేను మీకు దీంట్లోకి పోపు కూడా వేసి చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నానండి పోపుకి. దీంట్లో అన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ కలిపి ఒక్కసారే వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా చిటికెడు ఇంగు వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది, అల్లం చట్నీల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. నేను ఇంగువ అయితే వేసుకున్నాను, మీరు కావాలంటే వెల్లిపాయ అనే వేసుకోవచ్చు. అట్లనే కరివేపాకు, అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకున్నాము. ఇది కాస్ట్ ఐరన్ బాండీ కదండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా లేపలేం కాబట్టి, ఇది పట్కారుతో అట్లా లేపలేం కాబట్టి వేసుకున్నాను, 2 చేతులతో పట్టుకొని. అయిపోయిందండి. ఇంత సింపుల్గా మనం ఏ టిఫిన్స్లోకైనా, అన్ని టిఫిన్స్లోకి యూజ్ అయ్యే సైడ్ చట్నీ, స్వీట్ చట్నీ అనొచ్చు, గ్రీన్ చట్నీ అనొచ్చు, ఎలా అయినా పిలవచ్చు. కానీ ఇది అన్నిట్లోకి బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు పల్లీ చట్నీ చేసుకుంటే సరిపోతుందండి. 2 చట్నీస్ రెడీగా ఉన్నట్టే. ఇది ఎలా ఉందో మీరందరూ చూసి కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.